नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तुभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। मङ्गलं गुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम्। हरिः ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. ఎవరైతే భగవంతుడి గురించి పరితపిస్తుంటారో వారందరికీ భగవంతుడు అందించేటటువంటి బహుమానం ఏమిటి అంటే, ఒక మనిషి తాను పొందినటువంటి శరీరాన్ని ఎలా వినియోగించుకోవాలో, దాని వలన ఎంత గొప్పదైనటువంటి భోగమును అనుభవించవచ్చో దానికి సంబంధించిన జ్ఞానాన్ని భగవంతుడు మనకి అందిస్తారు. అంటే ఎవరైతే భగవంతుడు గురించి నిరంతరం భగవత్ సంబంధమైనటువంటి తపస్సు చేస్తుంటారో, యజ్ఞము చేస్తుంటారో వారందరికీ భగవంతుడు ఇచ్చేది ఏంటి? సంపదలు ఇస్తారా? కాదండి. మనం సంపదలు ఎందుకు పొందాలనుకుంటాం? భోగములు అనుభవించడం కోసం. ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే సృష్టిలో ఉన్న సమస్త భోగములను నువ్వు అనుభవించగలవో అటువంటి జ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ తన కోసం పరితపిస్తున్న వారికి అందిస్తారండి. భగవంతుణ్ణి వేడుకుంటే ఆత్మజ్ఞానం తెలియదనుకోండి, భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థిస్తాం? స్వామి, మా ఇంట్లో సంపదలు లేవు స్వామి, లేకపోతే శుభకార్యాలు లేవు స్వామి, అనారోగ్యాలు ఉన్నాయండి, ఇవన్నీ మాకు ఏం కావాలి మా అందరికీ కూడా అంటే సంపదలు ఉండాలి, ఐశ్వర్యాలు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి అని చెప్పేసి మనం అందరం అడుగుతాం. కానీ ఎవరైతే యోగమును పొందడం కోసం భగవంతుడిని పొందాలని అనుకుంటున్నారో అంటే వారందరికీ పరమాత్మ ఇచ్చేది ఏంటంటే నిరతిశయ ఆనందం. అంటే ఏంటి? ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందాన్ని ఇస్తారు. ఆ ఆనందంలో ఏముండదట? దుఃఖం ఉండదట అండి. కొంత కూడా, అంటే లేశ మాత్రము కూడా దుఃఖము లేనటువంటి నిరతిశయ. అంటే ఒక ప్రవాహానికి, ఇప్పుడు గంగాదేవి ప్రవహిస్తుందనుకోండి, ఆ ప్రవాహానికి ఎవరైనా అడ్డు పెట్టగలరా? లేదు. అదే విధంగా మనము ఈ శరీరంతో అనుభవించే సుఖము ఎంత అంటే ఎవరు ఊహించలేనంత. ఇంద్రుడి యొక్క పదవి కంటే కూడా, అంటే ఇంద్రుడి పదవితో ఆయన అనుభవిస్తున్నటువంటి ఆనందము కంటే, సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి అనుభవించే ఆనందము కంటే కూడా కొన్ని లక్షల కోట్ల రెట్ల ఆనందాన్ని ఈ శరీరంతో జీవుడు అనుభవించవచ్చు. మనం ఏం చేస్తున్నాం? కంటికి నచ్చిన విషయాల కోసం అల్పమైనటువంటి బాహ్యమైన విషయాలలో మన యొక్క ప్రయాణాన్ని చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు నాకు ఇష్టమైన ప్రదేశము అనుకున్నాను అనుకోండి, మానస సరోవరం వెళ్ళడం కోసం అనేక వ్యయ ప్రయాసలతో వెళ్తాం. మరి అక్కడ పూర్ణమైన ఆనందం పొందుతామా అంటే అక్కడ దానికి తగినటువంటి శరీరం సహకరించాలి కదండి. అక్కడున్న చల్లదనాన్ని తట్టుకోవాలి. ఎన్నో వ్యయ ప్రయాసలు, డబ్బు ఖర్చు అవుతుంది. మరి అక్కడ వెళ్ళి మనం పూర్తిగా అక్కడ ఉండగలమా? వెళ్ళినంత కష్టాన్ని అక్కడ అనుభవించే సుఖంలో అనుభవిస్తామా? లేదు. అంటే మనము ఎంతో గొప్పది అనుకుంటున్నాం మానస సరోవరం. మరి మానస సరోవరం అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి మంచు, ఆ భగవత్ సంబంధమైన ఒక ప్రదేశం కాకుండా
మన యొక్క మనస్సు లోపట ఉన్నటువంటి మరి భగవత్ సంబంధమైనటువంటి రహస్యాన్ని గనక మనం ఛేదించగలిగితే అప్పుడు మనం పొందేటటువంటి ఆనందం ఎంత అంటే ఇక దానికి అవధులు లేవట. అవధులు లేనటువంటి ఆనందాన్ని ఎవరికి భగవంతుడిస్తారు? భగవంతుడి కోసం పరితపించే వారికి ఇస్తారట. ఒక ఇద్దరు భక్తులట భగవంతుడిని దర్శనం చెయ్యాలి అని చెప్పేసి ఒక చెట్టు కింద తపస్సు చేస్తూ ఉన్నారట. ఆ ఇద్దరు భక్తులు కూడా నారదుడిని అడిగారట, స్వామి మాకు శ్రీ మహావిష్ణువు దర్శనాన్ని ఎప్పుడు ఇస్తారో కనుక్కొని వస్తారా అండి? మీరు ప్రతిరోజు కూడా వెళ్తూ ఉంటారు కదా, ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంటారు కదా, మరి మాకు ఆయన దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో కనుక్కోండి అన్నారట. సరే అని చెప్పేసి నారదుల వారు ఏం చేశారు, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. వైకుంఠంలో కదండి ఆయన ఉండేది. అక్కడికి వెళ్ళి, స్వామి ఇద్దరు భక్తులు ఒక రావి చెట్టు కింద కూర్చొని ఘోరమైన తపస్సు చేస్తున్నారు. మరి ఆ తపస్సు చేసే వారిలో మరి ఒక్కొక్కరికి ఎప్పుడెప్పుడు భగవద్ దర్శనం అందుతుందో నన్ను అడగమని అడిగారండి. మరి ఎప్పుడు ఇస్తారండి అంటే స్వామివారు చెప్పారట, వారు ఏ చెట్టు కింద అయితే తపస్సు చేస్తున్నారో ఆ తపస్సు చేస్తున్నటువంటి చెట్టుకు ఉన్నటువంటి ఆకులు మరి ఆకులు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాల తర్వాత నా దర్శనం వారికి అందుతుందని చెప్పమన్నారట. నారదుడు శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి మాటను తీసుకొచ్చేసి ఇద్దరు భక్తులకి చెప్పారట. అందులో ఒక భక్తుడు, అమ్మో రావి చెట్టుకి ఎన్ని ఆకులుంటాయి, అన్ని ఆకులు ఉన్నన్ని సంవత్సరాలు స్వామివారి దర్శనం అందదా అని చెప్పేసి, ఎందుకు ఇలాంటి తపస్సు చేయడం ఎందుకని అతను ఆ భక్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. స్వామివారి కోసం పరితపిస్తే ఆయనట ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఆకులు ఎన్ని ఉంటాయండి రావి చెట్టుకి? ఆ రావి చెట్టుకున్నన్ని ఆకులు ఉన్నన్ని సంవత్సరాలు అంటే నాకు ఇప్పట్లో స్వామివారి దర్శనం అవుతుందా అనేటటువంటి ఆలోచనలో తన యొక్క ప్రయత్నాన్ని విరమించి ఈ లోకంలో ఉన్న సుఖాలైనా అనుభవిస్తానని వెళ్ళిపోయాడట. ఇంకొక వ్యక్తి పరమ సంతోషాన్ని పొందుతున్నాడట. నా స్వామి నా కోసం తరలి వస్తానన్నాడా? ఒక మనిషి కేవలం అల్పుడు అంటారు, అల్పుడైనటువంటి మనిషికి భగవంతుడి యొక్క సాక్షాత్కారం అందుతుందా? నిజంగా ఇది జరిగి తీరుతుందా? నా స్వామి నాకు దర్శనం ఇస్తారట అని చెప్పేసి పరమానందంతో తన తపస్సు యొక్క స్థితిని ఏం చేశాడు, తీవ్రతరం చేశాడండి. వెంటనే స్వామివారు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు వచ్చేసి ఆ భక్తుడికి దర్శనం ఇస్తున్నారట. ఇస్తుంటే నారదుల వారు వచ్చి, ఏంటి స్వామి మీరేం చెప్పమన్నారు నాకు? ఈ చెట్టుకి ఎన్ని ఆకులుంటాయో ఆ ఆకులు ఉన్నన్ని సంవత్సరాల తదనంతరం కదా మీరొచ్చి దర్శనం ఇస్తానన్నారు. ఇప్పుడేంటి స్వామి మీరు వెంటనే వచ్చి దర్శనం ఇచ్చారు? అంటే నా మాట ఇక్కడ తప్పు పడింది కదా, నేను నారదుడు తప్పు చెప్తారు అని చెప్పేసి ఆ భక్తుడు అనుకుంటాడు కదా, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదు స్వామి అని స్వామిని కొంచెం స్వామితో గట్టిగా మాట్లాడుతున్నారట. లేదు నారదా, నేను నీకు చెప్పిన మాట నిజమే. ఆయన చేసేటటువంటి తపస్సుకు నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలి అంటే ఈ చెట్టుకు ఆకులు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో, ఆకులు ఎన్నున్నాయో అన్ని సంవత్సరాల తర్వాతనే ఇవ్వాలి. కానీ నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఆ భక్తుడిని ఒకసారి చూద్దామని నేను సాక్షాత్కారం ఇవ్వడం కోసం వచ్చాను. అంటే అతనికి సాక్షాత్కారం ఇవ్వడం కోసం కాదు, నేను ఆ భక్తుడిని చూడడం కోసం వచ్చాను అన్నాడు. అంటే భగవంతుడికి మనం నచ్చినా, మనకి భగవంతుడు నచ్చినా ఎవరు లాభపడతారు? మనమే కదండి లాభపడేది. చూడండి, భగవంతుణ్ణి మెప్పించాడు. భగవంతుడి కోసం ఎవరైతే పరితపిస్తారో అలా పరితపించినటువంటి వారికి భగవంతుడి యొక్క దర్శనానికి ఎంత సమయం పడుతుంది? నారదుల వారు ఇలా చెప్తున్నారు, అతడు పారవశ్యాన్ని పొందుతున్నాడు భక్తుడు. వెంటనే స్వామివారి యొక్క దర్శనం అయిపోయింది. కానీ ఇంకొక భక్తుడు ఏం చేశాడు? అయ్యో ఈ చెట్టు యొక్క ఆకులు ఎన్నుంటాయో అన్ని సంవత్సరాల తర్వాత స్వామి వస్తారట, వస్తారో రారో. అంటే భగవంతుడి మీద విశ్వాసం ఉంటే కదండి భగవంతుడి యొక్క సాక్షాత్కారం జరిగేది. వాళ్ళ చాలా మంది అంతేనండి. భగవంతుడు భగవద్గీతను మనందరికీ అందించారు.
ఎన్నో గొప్ప గొప్పవైనటువంటి పురాణాలు, ఇతిహాసాలైనటువంటి రామాయణ మహాభారతాలు మనకు అందించారు. మరి వీటన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయాలి. అక్కడ చెప్పబడినట్టుగా ధర్మంగా, న్యాయంగా, నీతిగా, నైతిక విలువలతో జీవించాలి అంటే ఎందుకు జీవించాలి? ఇవాళ నా కళ్ళ ముందు ఉన్న ఆనందం నేనెందుకు పోగొట్టుకుంటాను? ధర్మమా? ఎవరు చూశారు ధర్మము? నేనెందుకు సత్యంతో జీవించాలి? నాకు ఇప్పుడు నా అవసరం తీర్చుకోవడం కోసం నాకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తాను అని ఎవరైనా చూసారా? ఎవరు చెప్పారు? ఈ మధ్య ఒక ఆయన అన్నాడండి. ఈ శాస్త్రాలన్నీ మనం రాసుకున్నయే గదా! శాస్త్రాలు మనం రాసుకున్నాం గాబట్టి, మనం రాసుకున్న శాస్త్రాలు మనమే చెడిపోయొచ్చు. శాస్త్రం చెప్పిందని చెప్పేసి మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే చూడండి, అజ్ఞానము ఇప్పటికిప్పుడు మనం అనుభవించే సుఖాన్ని అడ్డు పెడుతుందని. అంటే మనకున్న అజ్ఞానం ఏంటి? భగవంతుడు భగవత్ సంబంధమైన శాస్త్రము, శాస్త్రం చెప్పినట్టుగా కర్మ అంటే శాస్త్ర విహితమైన కర్మ. అంటే ధర్మాచరణ. ధర్మాచరణ చెయ్యాలి అంటే కొంత ఓర్పు ఉండాలండి. ఓర్పు లేకుండా మనకు ఏది కూడా కోరుకోగానే వస్తుందా? ఇప్పుడు నేను ఒక పదార్థం తినాలనుకుంటాను. ఆ పదార్థం వెంటనే నా దగ్గరకు వచ్చి చేరుతుందా? అది రావడానికి కూడా కొంత సమయం పడుతుంది కదండీ! అంటే నువ్వు ఒక పదార్థం తినాలంటేనే ఒక అరగంట సమయం పడుతుందే! మరి భగవంతుణ్ణి తెలుసుకోవాలి, భగవంతుడు చెప్పిన విధంగా సాధన చెయ్యాలి, భగవంతుడి యొక్క దర్శనం పొందాలి అంటే కొంత సమయం ఎట్లైనా పడుతుంది గదా! అంటే భగవంతుణ్ణి పొందడంలో నిరీక్షణను ఎవరైతే ఒప్పుకుంటారో, ఒప్పుకున్న వారికి భగవంతుడి యొక్క దర్శనం మనం ఊహించకుండానే మనకు త్వరలోనే దొరుకుతుంది. ఇక్కడ దొరికింది కదండీ! అంటే ఇది కేవలం జరిగిందో లేదో అనేటటువంటి అనుమానం ఉందనుకోండి, భగవంతుడు ఏమంటారంటే సంశయాత్మా వినశ్యతి అంటారు. ఎవరైతే సందేహాలు కలిగి ఉంటాడో నశించిపోతాడు. చూడండి, నారదుడి దగ్గర సమాధానం పొందకముందు తపస్సు చేస్తున్నాడు. ఎప్పుడైతే నారదుడు శ్రీ వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చెప్పిన సమాధానం చెప్పగానే అతను ఏం చేశాడు? అజ్ఞచ్చా శ్రద్ధదానచ్చ సంశయాత్మ వినశ్యతి. నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మన అని 4వ అధ్యాయంలో మనకు కృష్ణ పరమాత్మ 40వ శ్లోకంలో చెప్తారన్నమాట. అజ్ఞచ్చ అంటే శాస్త్రము యందు అతనికి నమ్మకం లేదండి, శ్రద్ధ లేదు. భగవంతుడు చెప్పిన వాక్యం మీద అతనికి శ్రద్ధ లేదు, మనసు యొక్క నిగ్రహం లేదు. ఆ భగవంతుడి యొక్క దర్శనం ఎప్పుడవుతుందట అంటే ఆ ఇంక మీకు వచ్చే సంవత్సరం దర్శనం అవుతుంది అంటే ఆయన కూర్చొని తపస్సు చేస్తాడట. మరి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది అని అంటే మాత్రం అమ్మో ఇంతకాలం తపస్సు చేయాలా, నా వల్ల కాదు అంటే భగవంతుడు మన యొక్క నిగ్రహ శక్తిని పరిశీలన చేయడం కోసమే ఆ ఇద్దరికి ఇలాంటి మాట చెప్పమని, ఎవరి మనస్సైతే భగవంతుణ్ణి పొందడం కోసం పరితపిస్తుంటారో పరితపించిన వారికి వెంటనే దర్శనం. పరితపించని వారికి ఏమవుతుంది? ఇతడు సంశయించాడు కదండి, వామ్మో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన మనకు దొరుకుతాడన్న గ్యారంటీ లేనే లేదు. ఆయన వచ్చినప్పుడు నేను చూసినప్పుడు ఇప్పటికిప్పుడు అనుభవించే సుఖాలు ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి ఆ తపస్సు వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే అతనికి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మన. అతనికి ఈ లోకంలో ఆనందం ఉండదు, అలా అని పరలోకానికి వెళ్ళిన తర్వాత సుఖం ఉండదు. ఎందుకు? ఈ లోకంలో శాస్త్రం చెప్పినట్టుగా నీ యొక్క జీవన విధానం ఉన్నప్పుడు నువ్వు ధర్మబద్ధమైన జీవితం గడుపుతావు. ధర్మబద్ధం కాని జీవితాన్ని గడిపారనుకోండి, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇక్కడ మనము శాస్త్రం చెప్పినట్టుగా సత్యం మాట్లాడట్లేదండి. ఇతరులకు కొంచెం సహాయం చేయాలనే ఆలోచన లేదు, మంచి మాటలు మాట్లాడాలనేటటువంటి ఆలోచన లేదు. ఇష్టం వచ్చినట్టుగా ఒక పశువు బతికినట్టుగా బతికారు. సుఖం ఉంటుందా? ఇప్పుడు ఒక పశువు అండి పచ్చగా ఉంది కదా అని పైరుని తింటుందనుకోండి, తినేటప్పుడు సంతోషంగానే ఉందండి. రైతు చూశాడు, ఎలా ఉంటుంది? రైతు దాన్ని దండన విధిస్తాడు. అంటే మొదట విషయాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎలా ఉంది? సుఖంగా ఉంది. పశువుకి ఏం తెలుసండి? ఇది పచ్చగడ్డి, ఇది ధాన్యము, ఇది తినకూడదని దానికి తెలియదు. పచ్చగా ఉంది, వెళ్ళి తినేంది. అంటే పశువు ఏం చేసింది? మొదట అక్కడున్నటువంటి పచ్చదనానికి ఆశపడింది, వెళ్ళి తిన్నది, అప్పుడు సంతోషపడింది. కాసేపటికి రైతు వచ్చాడు, కొట్టేశాడు. ఇప్పుడు మనం కూడా అంతే. విషయేంద్రియ సంయోగా ఎత్తదగ్రే
అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. ఇప్పటికిప్పుడు అబ్బా ఈ పదార్థం ఎంత రుచిగా, శరీరంలో అనారోగ్యం ఉందండి, షుగర్ ఉందండి. ఇప్పుడు అక్కడ మధుర మధురమైనటువంటి పదార్థాలు ఉన్నాయి. ఆ పదార్థాలను కొనుక్కొని తినగలిగిన ఆర్థిక స్తోమత నీకుంది. వెంటనే నాలుక ఈ పదార్థం బాగుంటుంది అని చెప్పేసింది. చెప్పగానే ఆ పదార్థాన్ని తినేసామండి. తినగానే శరీరంలో షుగర్ లెవెల్స్ భారీగా పెరిగిపోతాయి. అంటే మొదట ఏమైంది? సంతోషం కలిగిందండి. తర్వాత ఏమైద్ది? వెంటనే నీ శరీరంలో ఏదో విపరీతమైన మార్పులొచ్చేశాయి. ఇప్పుడు నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళావు. ఒక వారం రోజుల పాటు బెడ్ మీద నీ శరీరానికి ఏం చేస్తున్నారు? ఇంజెక్షన్‌లు, బాటిల్స్ ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు చూడండి, విషయేంద్రియ సంయోగాద్ యత్తదగ్రే అమృతోపం. మొదట ఆ స్వీట్ తింటున్నప్పుడు ఆనందం కలిగింది. ఎంతసేపు తిన్నావు ఆ స్వీటు? ఎంత ఎంత ఆనందంతో తిన్నా 5 నిమిషాలు, 10 నిమిషాలు. అది కూడా కొంచెం కొంచెంగా దాని రుచిని ఆస్వాదిస్తూ తింటే, కానీ దాని వలన పొందినటువంటి దుఃఖము నువ్వు ఒక 10 రోజుల పాటు పరమ దుఃఖాన్ని పొందటం అనేది, బిందువంత సుఖం కోసం పర్వతమంత దుఃఖం అనుభవిస్తుంది. అంతే కదండీ! మరి భగవంతుడు కూడా అదే. భగవంతుడు శాస్త్రంలో చెప్పిన విషయాలను ఆచరించడానికి మనసు అంగీకరించట్లేదు. ఎందుకండి నేను ఇది తినకూడదు, అది తినకూడదని శాస్త్రం కండిషన్లు పెడుతుంది. తెల్లవారుజామున నిద్రపోతుంటే ఎంత సుఖంగా ఉంటుంది. ఎందుకండి నన్ను ఆ టైంలో నిద్రని త్యాగం చేయమంటారు? ఈ శాస్త్రాల మీద నాకు నమ్మకం లేదండి. ఎవరో ఒక ఆయన రాసినవే కదా! నేను నమ్మను అని వీడు నిద్రపోతాడు. నిద్రపోయిన వాడికి ఏమవుతుంది? ఆ రోజుకు సంబంధించిన పనులన్నీ చెయ్యడంలో ఏం చేస్తాడు? అన్నీ అస్తవ్యస్తంగా చేస్తాడు. ఆ రోజుకి ఏమవుతుంది? అప్పటికప్పుడు సుఖంగా ఉంది నిద్రపోతున్నప్పుడు. వీడెప్పుడో 7 గంటలకో, 7:30కో లేశారు. 8:30కి ఆఫీస్‌కెళ్ళాలి. ఆ గంటలో కొన్ని పనులు చేసి, చెయ్యక అన్నీ మరచిపోయి, ఒక ఫైలు మర్చిపోయి, ఆఫీస్‌లో తిట్లు తిని, ఎన్ని రకాల ఇబ్బందులుంటాయండి. అంటే మొదట ఆనందం కలిగించింది, తర్వాత నీకేమిస్తుంది? దుఃఖం. అలా లేదండి, మేము లేట్‌గా లేసినా మంచిగా టైంకి పంక్చువాలిటీగా మేమెళ్తామంటే, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవనటువంటి వారు ఎవరైతే ఉంటారో, అది ఏ కారణమైనా కావచ్చు. ఇహలోకంలో నీ ఉద్యోగ నిమిత్తంగా కావచ్చు, ఏ విధంగానైనా కావచ్చు. భూమి మీద ఉన్న అల్పమైన విషయాల కోసం భగవంతుడు చెప్పినటువంటి నియతిని కనుక ఎవరైతే అతిక్రమిస్తారో, అతిక్రమించినటువంటి వారికి ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సంతోషం ఉండదు. ఈ భూమి మీద సంతోషంగా ఉండడం కోసం భగవంతుడు ఏ సమయమైతే బ్రాహ్మీ ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం, భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి ఆనుకూల్యమైన సమయమని పరమాత్మ మనకు తెలియచేశారో, ఆ సమయాన్ని మనం ఏం చేస్తామంటే, అయ్యో నేను పడుకునేసరికి 12 అవుతుందండి, 4 గంటలకి 5 గంటలకు నిద్ర లేవడం నా వల్ల కాదు, నా శరీరం నాకు ఉద్యోగం చేయడానికి సహకరించాలి కదా! అందుకే నేను నిద్రపోతున్నాను. నేనేం కావాలని నిద్రపోవట్లేదు. సరే బావుంది. మరి ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు కొంత సంపాదించుకుంటావు, తింటావు. మరి నీ ప్రయాణానికి, తర్వాత ప్రయాణానికి నీకు ఏమైనా కూడబెట్టుకున్నావా లేదా? ఉద్యోగం చేశానండి, నేను చనిపోయిన తర్వాత కూడా నా పిల్లల పేరు మీద లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశాను. ఇంకేంటండి అంటారు. అది వాళ్ళ కోసం. నీ కోసం నువ్వేం చేసుకున్నావు? నీ యొక్క ప్రయాణానికి కావలసిన వస్తువులేమైనా సమకూర్చుకున్నావా? నాకు ప్రయాణం ఏమిటి? నీకు ప్రయాణముందనే ఆలోచన ఎవరి హృదయమునందు ప్రతి క్షణం కాలికి ముల్లు కుచ్చుకొని, ఆ ముల్లు మొలక లోపట ఉండిపోతే నడుస్తుంటే, అది ఎలా అయితే ఆ కదలిక వల్ల ఆ మొలికి ఏదైతే ఉంటుందో దాని కదలిక వలన కాలంతా నొప్పి కలుగుతున్నట్టు, ఎవరికైతే తన యొక్క ప్రయాణానికి సంబంధించిన విషయాల గురించిన ఆలోచన లేకుండా ఉంటాడో, అతని యొక్క ప్రయాణము దుర్భరంగా ఉంటుందండి. పరలోక ప్రయాణము నీదే. ఈ శరీరాన్ని విడిచిపెడతావు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు ఇంకో కొత్త శరీరం ఇస్తారు. నువ్వు పూర్వజన్మలలో ఏ శరీరం అయితే పొంది, ఆ శరీరంతో నువ్వు ఎటువంటి గుణములతో కూడి కర్మ చేశావో, దానికి సంబంధించిన సంస్కారాల చేతనే నువ్వు ఈ శరీరం పొందావు. ఇదే విషయం కదండీ మనం మాట్లాడుకుంటుంది. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హెవశోపి సహ. అంటే నీ ప్రమేయం లేకుండానే నువ్వు పాపాలు చేస్తుంటావు, పుణ్యాలు చేస్తుంటావు.
అర్జునుడు కూడా అడిగాడు కదండి, 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష. ఎందుకండి మేము అసలు పాపాలు చెయ్యాలని అనుకోమండి, మరి ఎందుకండి మేము పాపాలు చేస్తాం? మీరేం చేస్తారో తెలుసా? అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివని యోచిత. బలవంతంగా మేం పాపకార్యాలు చేస్తుంటాం, మాకు పాపం చెయ్యాలనే ఆలోచన కలగదండి. అలా కలగకపోయినా మేం పాపాలు ఎందుకు చేస్తాం అని అర్జునుడు ముందుగానే అడిగాడు. అడిగిన వాటికి కృష్ణ పరమాత్మ ఒక్కొక్కటి సమాధానం చెప్పారు. అక్కడ వెంటనే చెప్పిన సమాధానం ఏంటంటే, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణం వల్ల పుట్టినటువంటి కోరికలు నాయన. రజోగుణము ఎవరికి ఉంటుంది? భార్య బిడ్డలు వాళ్ళ మీద మీకు ఉన్నటువంటి మితిమీరినటువంటి మమకారం. ఆశా పాశైర్శతైర్బద్ధాః. ఆశపాశములనేటటువంటి 100 రకాలైనటువంటి ఆ బంధనముల చేత మీరందరూ బంధించబడి ఏం చేస్తుంటారో తెలుసా? ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. అన్యాయముగానైనా కోరికలు తీర్చుకొని, కోరికల వల్ల కలిగేటటువంటి భోగములను అనుభవించడం కోసం అన్యాయంగా, అంటే ధర్మం కాకపోయినా, అవతలి వారి ఇంట్లో జామకాయలున్నాయి, ఇది అన్యాయమే అయినా ఆ వస్తువు మీద, ఆ జామకాయ మీద ఉన్న కోరిక చేత, ఆ కోరికతో ఆ జామకాయను కోసుకొని భోగం, ఆ పదార్థాన్ని తిని, భోగం అంటే ఏంటంటే సంతోషం అనుభవించటం, ఆ సంతోషాన్ని అనుభవించడానికి ఆ పండు తినడం వల్ల ఆనందం. ఇది అన్యాయమా ధర్మమా? అన్యాయమే అయినప్పటికీ కూడా ఎందుకు? అయ్యో నా పిల్లవాడికి జామకాయ అంటే చాలా ఇష్టం అండి, అందుకే కోసాను. దేని చేత బంధింపబడ్డావు? ఇది నీకు శాస్త్రం తెలియదా? తెలుసు. కానీ పిల్లవాడి మీదున్న ప్రేమ, అప్పటికప్పుడు పిల్లవాడు ఏడుస్తుంటే వాడి యొక్క ఏడుపును తగ్గించడం కోసం వాడికి ఆ వస్తువుని ఇచ్చేందుకు ధర్మం తప్పానండి అంటారు. మరి నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా చెయ్యి కాలుతుంది కదండి. ధర్మం కూడా అంతేనండి, నీకోసం ఏమీ మార్పు చెందదు. అందుకే భగవంతుడు ఇక్కడ మనందరికీ తెలియజేస్తున్నారు, నువ్వు పాపపు కర్మ చేసినా పుణ్యపు కర్మలు చేసినా అవి నీతో పుణ్యాలు చేయిస్తున్నాయి. ఇప్పుడు మనం పూర్వజన్మలలో చాలా సత్కార్యాలు చేసి ఉన్నామనుకోండి, ఈ జన్మలో మనం ఒక్కొక్కసారి అందరి జీవితాలలో వస్తుంటాయండి. నేను అనుకోలేదండి, అసలు వాళ్ళకి నేను చెప్పిన మాటట వాళ్ళని పెద్ద ప్రాణాపాయం నుంచి కాపాడిందట. అంటే ప్రాణహాని కలిగేదట నేను చెప్పిన మాట చేత. ఇప్పుడు ఎవరో రోడ్డు మీద ఉన్నారు, వెళ్ళి అమ్మా ఈ బజార్లో నుంచి మేము పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాం, ఈ దారిలో నుంచి వెళ్ళవచ్చా? అమ్మా వెళ్ళవచ్చులే, కానీ ఈ దారి సరిగా ఉండదమ్మా, మీరు పక్క బజార్లో నుంచి వెళ్ళండి బాగుంటుంది అన్నారనుకోండి. అంటే మీకేదో కొంత తెలుసు, మీకు తెలియకుండానే మీరేం చేశారు? చెప్పారు కరెక్ట్‌గా. ఎప్పుడో చూసిన గుర్తు ఎవరో చెప్పారు, ఆ బజార్‌లో అన్ని రాళ్ళు, పాములు అన్నీ ఉంటాయండి. బ రోడ్డు మీద నడుద్దామంటే రాళ్ళు గుచ్చుకుంటాయి. తర్వాత అప్పుడప్పుడు పాములు కూడా వస్తుంటాయని ఎవరో చెప్పిన గుర్తు మీకుంది. ఇప్పుడు మిమ్మల్ని అనుకోకుండా ఒకళ్ళడిగారు. మీరేం చెప్పారు? ఆ పక్క బజార్‌లో నుంచి వెళ్ళండి అన్నారు. వెళ్ళండి అంటే వాళ్ళు ఆ బజార్‌లోంచి వెళ్లారు. అప్పుడే తెలియనకుండా మీరు అటుగా వెళ్ళిపోయారు, వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు. వేరెవరో తెలియక ఈ సందులో నుంచి వెళ్ళి అక్కడే ఉన్న ఒక పాము చేత కరవబడి వాళ్ళు ప్రాణాన్ని విడిచారనుకోండి. అప్పుడంటారు, పలానా వాళ్ళండి ఆ బజార్‌లో నుంచి వెళ్ళకూడదని చెప్పారు. దేవత మరి మా ప్రాణాల్ని కాపాడారని వాళ్ళు బ్రతికున్నంత కాలం మిమ్మల్ని తలుచుకుంటారు. అంటే ఇప్పుడు మీకేమైనా సంబంధం ఉందా? వాళ్ళ ప్రాణాలు కాపాడాలని లేకపోతే ఇవన్నీ ఏమైనా ఉందా? మీరు అటుగా వెళ్తే సులభంగా, ఈజీగా ఎలా చేయగలిగారు? పూర్వజన్మ యొక్క సంస్కారము చేత భగవంతుడు మీ చేత మంచి పనులు చేయించాడండి. ఇప్పుడు ఇంకొకరుంటారు, ఆకతాయిలుంటారు. పూర్వజన్మల్లో పాపపు కార్యాలు చేసిన వాళ్ళుంటారు. వాళ్ళు అక్కడ నిల్చున్నారు. ఏవండి ఈ దారి బావుంటుంది, చాలా బావుంటుందండి వెళ్ళండని వాళ్ళనేం చేస్తారు? కావాలనే పాపపు కార్యం చేయించే విధంగా తీసుకెళ్తుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమోనండి ఎటు వెళ్ళాలో నాకు తెలియదండి అంటాడు. వాడికి తెలిసినా చెప్పడు. ఏంటి వీడికి దారి చెప్పడం కోసం నేనున్నానా అని. అంటే చూడండి, ఒకవేళ వాడు గనక ఇటువైపు వెళ్ళకూడదండి, దారి బాగుండదు, అటు వెళ్తే దారి బాగుంటుందండి అని అతనికి ఉన్న తెలివిని గనక వాడి సమాధానం చెప్తే ఒకరి ప్రాణానికి హాని కలగకుండా అతడు రక్షించి ఉండేవాడు. కానీ ఎందుకు రక్షించలా?
అలాంటి సమాధానము భగవంతుడు అతడి చేత అనిపించడు. అవును. దానికి కూడా ఇప్పుడు మీరు టీవీ ఆన్ చేశారండి. ఏ ఛానల్ చూడాలి అనేది మీ చేతిలో ఉన్న రిమోట్‌ని బట్టి మీ చేతిలో ఉంటుంది. మీరు ఏ ఛానల్ చూడాలనుకుంటే ఆ ఛానలే వస్తుంది. అంటే మీరు ఏ బటన్ అయితే ప్రెస్ చేస్తారో ఆ బటన్ ప్రకారంగానే ఛానలు డిస్‌ప్లే అవుతుంది. అదే విధంగా లోపటున్న భగవంతుడు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్పారు. స్మృతిర్జ్ఞానమపోహనంచ, మీ తెలివి, మీ జ్ఞానము, మీ మరుపు నేనే అయ్యున్నాను. మీరు ఒక విషయం మర్చిపోయారు, దానికి కారణం నేనే. మీరు ఒక విషయం గుర్తొచ్చింది, దానికి కారణం నేనే. మీ యొక్క తెలివితేటలకి నేనే కారణం. మరి ఇన్నింటికి ఆయనే కారణమైతే మనమేమంటాం? నేను చెప్పడం వల్లే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు బ్రతుకున్నారంట అండి. వాళ్ళు నేను కనపడ్డప్పుడల్లా నాకు రకరకాలైన సత్కారాలు చేస్తుంటారు. నా ఫోటోనే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. రోజు చూసి నాకోసం నమస్కారం చేస్తారంట అని మనమేం చేస్తామంటే పారవశ్యాన్ని పొందుతాం. నీకు తెలుసా? ఎంతమందో ఆ దారిలో వెళ్లి పాముల చేత కరవబడకుండా బతికి బట్టగట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవడో చనిపోయాడని నీకు వాళ్ళేం చేస్తున్నారు? నువ్వు దేవత అని పూజ చేస్తున్నావు. ఇదంతా ఎలా జరిగింది? నువ్వు పూర్వజన్మలలో చేసిన సత్కార్యాల వల్ల నువ్వు కీర్తించబడాలి అనేటటువంటి ఉద్దేశం చేత. అంటే నువ్వు పూర్వజన్మలలో చేసిన పుణ్యం ఈ జన్మ ప్రయత్నం చేత నీ చేత మంచి పని చేయించింది. ఒక వ్యక్తికి చూడండి, వాడికి తెలిసిన జ్ఞానాన్ని కూడా వాడు అహంకారం చేత చెప్పకుండా ఉండేలాగా మరుగున పెట్టింది ఎవరు? అతడు కాదు. అతడి లోపట తాను చేసిన పూర్వజన్మ యొక్క సంస్కారం ఈ జన్మ ప్రయత్నం చేత తన లోపట ఉన్న భగవంతుడు ఏం చేస్తాడు? పాపపు కర్మ వాడికి అంటేలాగా చేస్తాడు. వాడికి తెలియకుండానే చెప్తాడు, ఈ దారి బానే ఉంటుందండి, వెళ్ళండి అంటాడు. అక్కడికి వెళ్ళిన వారు మృత్యువాత పడతారు. వీడి ఖాతాలో ఘోరమైన పాపం పడుతుంది. చూడండి, కృష్ణ పరమాత్మ కర్మణ్య తంద్రిత అంటాడు. మీరు కర్మయందు అజాగ్రత్తగా ఉంటే పెను ప్రమాదం ముంచుకొస్తుంది. ఇప్పుడు కొంతమంది ప్రాణాలకు హాని కలగడానికి ఎవరు కారణమయ్యారు? ఇతను చెప్పిన సమాధానమే. కొంతమంది ప్రాణాలు రక్షింపబడ్డాయి. ఎలా రక్షింపబడ్డాయి? కొంతమంది వారు చేసుకున్నటువంటి పుణ్యము వలన. అంటే భగవంతుడి యొక్క జ్ఞానం తెలుస్తున్నప్పుడు ఏమవుతుంది? ప్రతి విషయాన్ని మనల్ని ఎవరైనా దారి అడుగుతున్నారు, నిజంగా నాకు తెలుసా తెలియదా? ఎదురుగా ఉన్నది ఎవరు? భగవత్ స్వరూపమే నన్ను ఏమడుగుతుంది? సహాయం అడుగుతుంది. ఆ సహాయంలో నేను ఎలా ఉండాలి? నాకు తెలిస్తే చెప్పాలి. మీకు తెలుసు చెప్పండి, లేదు నాకు తెలియదండి అని మీ అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి చెప్పాలి. లేకపోతే నాకు తెలియదని వెళ్ళిపోవాలి. నువ్వు కర్మయందు నిర్లక్ష్యంగా ఉండి వెళ్ళొచ్చండి అని నువ్వేదో ఫోన్ మాట్లాడుకుంటూ ఏమరపాటుతో తల ఊపారనుకోండి, ఆ తల ఊపడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో. ఇవన్నీ కూడా సినిమా చూసైతే ఇవన్నీ డైరెక్టర్ గారు క్రియేట్ చేశారండి అంటాం. మరి మన జీవితంలో కూడా పరమాత్మయే మనం చేసిన కర్మలను బట్టి, పూర్వజన్మ యొక్క సంస్కారాలను బట్టి, నువ్వు ఎటువంటి అభ్యాసంతో కూడినటువంటి ప్రవర్తన నీకుందో దానిని బట్టి భగవంతుడు నీకు అందిస్తున్నాడు. ఉత్తమ సంస్కారాలు మన పిల్లలకి ఎందుకు నేర్పించాలి అంటే, పూర్వజన్మలలో తెలుసో తెలియకో పాపపు సంస్కారాలున్నా వాటిని ఈ జన్మ ప్రయత్నం చేత మీరు ఉత్తమ సంస్కారాలు నేర్పించి మీ యొక్క సంస్కారాలలో ఉన్న దోషాలు పోగొట్టుకోవాలి. మీ పిల్లలు కూడా పాపం చెయ్యాలనేటటువంటి ఆలోచన నుండి బయటపడవేసేలాగా మీరు చిన్నప్పటి నుంచి కూడా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానంతో కూడి ప్రవర్తించటం ఎంతో అవసరమని కృష్ణ పరమాత్మ మన అందరికీ జ్ఞానబోధ చేస్తున్నారండి. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఆయన కోసం పరితపిస్తే చాలట, ఆయన మనం చేసిన పాపాలన్నీ తీసేస్తాడండి. స్వామి మీరే కావాలి, నాకు ఈ లోకంలో ఏ వస్తువులు వద్దు, మీరు తప్ప నాకు ఇంకేమీ వద్దు అంటే ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి నిరతిశయ ఆనందానికి, ఆనవాళ్ళైనటువంటి మోక్షానికి అడ్రస్ చెప్తాడట కృష్ణ పరమాత్మ. మరి మనకు ఆ అడ్రస్ దొరకాలి అంటే దేహ సంబంధమైన విషయాలు నశించిపోతాయనే విషయం గుర్తుపెట్టుకో చాలు. యదృశ్యం తన్నశ్యం. కంటికి కనపడుతున్నదంతా నశించిపోతుంది. కంటికి కనపడనటువంటి వస్తువు ఆత్మ చైతన్యం.
ఆ ఆత్మ చైతన్యం చేతనే జగత్తులో ఉన్నటువంటి ఇన్ని విషయాలు పనిచేస్తున్నాయని మన యొక్క అభ్యాసాన్ని దేహ సంబంధమైన విషయాల కోసం కాకుండా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పెంచుకునేలాగా మనము గనక అభ్యాసం చేస్తే ఆ అభ్యాసం మనల్ని రక్షిస్తుందని భగవంతుడు చెప్పడంతో పాటుగా ఇక్కడ ఏం చెప్తున్నాడు? పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హవశోపి సహా. అంటే పూర్వము నువ్వు చేసిన అభ్యాసము చేత నువ్వు ఇక్కడ రక్షింపబడుతున్నావు, కష్టపడుతున్నావు. మీరు చేసినటువంటి అభ్యాసము ఏదైతే ఉందో, అంటే మనందరికీ అభ్యాసం గురించి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారండి. ఇదే అధ్యాయంలో కదా మనకు తెలుసుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మీరు ఎలాంటి అభ్యాసం చేస్తారు? దేహ సంబంధమైన విషయాలన్నింటినీ విరక్తి భావనతో కూడి అభ్యాసం చేయండి. ఇప్పుడు పిల్లవాడు ఇక జన్మలో ఐస్ క్రీమ్ తినకూడదండి. తింటే వాడి శరీరానికి అనారోగ్యం. ఇప్పుడు ఆ పిల్లవాడు జన్మలో ఐస్ క్రీమ్ తినకుండా ఉండడానికి ఎలాంటి జ్ఞానం బోధిస్తారు? ఆ పిల్లవాడు ఐస్ క్రీమ్ తింటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో వాడికి ఏ విధంగా చెప్తే సామధాన భేద దండోపాయాలలో ఎలా చెప్తే ఆ పిల్లవాడు ఐస్ క్రీమ్ జోలికి వెళ్లకుండా ఉంటాడో దానికి సంబంధించిన విధంగా మీరేం చేస్తారు? ఆ పిల్లవాడితో కాస్త కఠినంగా ఉండేనా ఐస్ క్రీమ్ తినకుండా చేస్తారా, చేయరా? ఎందుకు? అది వాడి యొక్క శ్రేయస్సు కోసమే కదండి. అదే విధంగా పరమాత్మ కూడా చెప్తున్నారు. అంటే మీకు అందరికీ జ్ఞానం తెలుసు, మీకు తెలియంది ఏమీ చెప్పట్లా. ఎందుకంటే మీరందరూ నా సంతానం కదా. నా సంతానానికి నాకున్న జ్ఞానం అంతా ఉంటుందని భగవంతుడు ఎప్పటికప్పుడు మనల్ని పైకెక్కిస్తాడు, కిందికి దించుతాడు. వైకుంఠపాలిలో పై స్థాయికి తీసుకెళ్తాడండి. మళ్ళీ కింద స్థాయిలో కూడా పడవేస్తుంటారు. ఎలా? మీ అందరికీ తెలివితేటలున్నాయి. మీ పిల్లవాడు ఒకటి ఉపయోగించకూడదంటే వాడికి తగిన జాగ్రత్తలు ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు మీలో ఉన్నాయి అంటున్నాడు. ఆ నైపుణ్యాలను వేటికి వాడుకోవాలి? ఇక్కడ వాడుకోండి. వేటికి వాడుకోవాలి? భగవత్ సంబంధమైనటువంటి సాధనలో ఏది అనుభవిస్తే తరిగిపోనటువంటి నిరతిశయమైన ఆనందం ఉంటుందో ఆ వస్తువు కోసం అల్పమైన విషయాల యొక్క సుఖాన్ని మీరేం చేయాలి? విడిచిపెట్టేలాగా మీ మనసుకు ట్రైనింగ్ ఇవ్వండి అంటున్నారు. అంటే మనమందరం ఏం చేయాలి? దేహ సంబంధమైన విషయాలు గొప్పవా, ఆత్మ సంబంధమైన విషయం గొప్పదా? అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే నిరంతరము కూడా అధ్యయనం చేస్తుంటారో, అభ్యాసం చేస్తుంటారో వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఒక పండు తింటున్నారండి. మీ అదృష్టం, ఇవాళ మీరు ఒక మంచి పండు తింటున్నారు. ఆ పండుని పరమ సంతోషంగా ప్రసాదంగా భగవంతుడికి నివేదన చేసి తినండి, ఇబ్బంది లేదు. ఆ తింటున్నప్పుడు ఇలాంటి పండే మళ్ళీ మళ్ళీ దొరకాలనే ఆలోచన వదిలిపెట్టాడు. ఈశ్వరుడు నాకు ఈ రోజు ఈ ప్రసాదం పెట్టారు, తిన్నాను, అయిపోయింది. ఇప్పుడు గుడికి వెళ్ళామండి, ఒకరోజు పులిహోర, ఒకరోజు పరవన్నం, ఒకరోజు పొంగలి పెడతారు. అయ్యో నిన్న పులిహోర తిన్నాను బాగుంది, ఈ రోజు కూడా పెడితే బాగుండని అనుకున్నారా? అనుకోవచ్చునా? అనుకోకూడదండి. ఏ రోజున ఏ ప్రసాదం పెడితే అంటే ఏ ప్రసాదం పెడతారు అనేది నీకెందుకు? నీకు ఆ రోజున ఏది పెడితే అది తిని నీవు చేసిన పాపపు కర్మల వల్ల వచ్చిన దోషాన్ని పోగొట్టుకో. గుడికి ఎందుకు వెళ్తాం? మన పాపాన్ని పోగొట్టుకోవడానికే కదండి. మరి గుడిలో పెట్టేటటువంటి ప్రసాదం తింటున్నప్పుడు ప్రసాదంలో ఎంపికలు ఎందుకు? అదే విధంగా నువ్వు భగవంతుడు అంతటా అన్నింటా ఉన్నారన్నప్పుడు, ఈశ్వరుడు మనకిచ్చిన జీవితమే ప్రసాదం అనుకున్నప్పుడు, ఈ శరీరము ఈశ్వర ప్రసాదం అనుకున్నప్పుడు, ఈ శరీరంతో అనుభవించేటటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదులకు సంబంధించినటువంటి ఏ వస్తువులైతే విషయాలైతే అనుభవిస్తున్నారో వీటన్నింటినీ కూడా ఈశ్వర ప్రసాదంలా తీసుకోండి. ప్రసాదములో ఎక్కువ తినాలనేది ఉండదు. గుడిలో ప్రసాదం ఎంత పెడతారండి? కొంచెమే పెడతారు, మితంగా పెడతారు. మళ్ళీ పెట్టిన తర్వాత రెండవసారి అడగకూడదంటారు. ఎందుకంటే మనం కొంత ప్రసాదం తీసుకున్నామంటే మనము తెలిసో తెలియకో చేసినటువంటి పాపపు కర్మల వల్ల వచ్చే కష్టాలు అనుభవించకుండా ఆ ప్రసాదం తిన్నంత మాత్రం చేతనే ఈశ్వరుడి యొక్క అనుగ్రహము మనం సంతోషంగా ఉండడానికి కావలసిన వరంగా మారిపోయింది. కాబట్టి నాలాగే నా వెనక ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రసాదాన్ని తిని
వాళ్ళ యొక్క కష్టం పోగొట్టుకోవాలనేటటువంటి ఆలోచనలో ఇక్కడ భగవంతుడు చెప్పిన 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి శ్రద్ధ, భగవంతుడి యొక్క ప్రసాదం, భగవంతుడి మీద నీకు శ్రద్ధ, భగవంతుడు చెప్పిన జ్ఞానం మీద శ్రద్ధ. తర్వాత అసూయ లేకపోవడం. ఈ ప్రసాదం బాగుంది అంటున్నామంటే రెండవసారి కూడా తింటే బాగుండు బాగుండు. మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఉంటారండి, ప్రసాదం అంటే చాలండి అసలు 2-3 బౌల్స్ కూడా తినేస్తారనమాట. అంటే ప్రసాదం తినటం మంచిదే, కానీ మరి వెనక ఉన్నటువంటి వాళ్ళను భక్తిలో ఒక తప్పు ఉంటుందండి. భక్తిలో ఒక ఏంటంటే జ్ఞానము లేనప్పుడు, అంటే జ్ఞానం కూడా ఉండాలి భక్తిలో. ఏంటి ఇప్పుడు ఈ ప్రసాదం వల్ల మనకు ఎటువంటి శక్తి కలుగుతుందో, మరి ఈ ప్రసాదం వల్ల మనం పొందేటటువంటి స్థితి ఏమిటో తెలియనప్పుడు ఏం చేస్తారంటే, ప్రసాదము అనగానే చాలా రుచిగా ఉంటుందని చెప్పేసి మొత్తం నేనే తినాలి అని చెప్పేసి ముందుగా నేను వచ్చానని ఏం చేస్తారు, 2 బౌల్స్లలో 3 బౌల్స్లలో పెట్టించుకొని తింటారు. కానీ నీ కష్టాన్ని పోగొట్టడానికి నువ్వు తినేటటువంటి, నీకు మొదట పెట్టినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదం చేత నీ కష్టం పోతుందండి. ఇంకా చాలు, నాలుకకు లొంగిపోయే కదండి మనం రెండోసారి ప్రసాదం అడుక్కునేది. అంటే ఇంద్రియాలను నిగ్రహించాలనే ఆలోచన ఎందుకు లేదు? ప్రసాదంతోనే కడుపు నింపుకోవాలనే ఆలోచనలో జ్ఞానం లేదు. అందుకే జ్ఞానము, భక్తి జ్ఞాన వైరాగ్యాలని ఎందుకన్నారు? భక్తితో జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానం ఏం చేస్తుంది, ఈ ప్రసాదము అందరికీ అందాలి, అందరికీ అందినప్పుడు అందరూ సంతోషంగా ఉండాలనే నీ ఆలోచనలో అంతటా ఉన్న భగవంతుడు ఆనందిస్తాడు. అంతే కదండి. ఇప్పుడు అక్కడ ఒక 100 మంది ఉన్నారు, ఒక 20 మంది మాత్రమే ప్రసాదం తీసుకున్నారు, 80 మందికి ప్రసాదం లేదండి. ఇప్పుడు ఆ 80 మంది కష్టపడడానికి ఎవరు కారణమయ్యారు? ఈ 20 మంది కారణమయ్యారు. ఈ 20 మంది ఎందుకు కారణం అవుతున్నారు అంటే వీళ్ళకి జ్ఞానం లేదు. భగవంతుడి మీద భక్తి ఉంది కానీ జ్ఞానం లేదు. ఎటువంటి జ్ఞానం ఉండాలి? ఆత్మజ్ఞానం ఉండాలి. అంతటా భగవంతుడే ఉన్నాడు, అన్ని రూపాలలో ఈశ్వరుడే ఉన్నారు. ఆయా రూపాలలో అజ్ఞానము చేత తెలిసో తెలియకో పాపకర్మలు చేస్తారు. ఆ పాపపు కర్మలన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఈశ్వరుడు మనందరికీ ఇచ్చిన అనుగ్రహం. హైందవ సాంప్రదాయంలో మనకు గుడిలో ఏమి ఇవ్వబడుతుందంటే ప్రసాదం పెట్టబడుతుందండి. ఆ తీసుకున్నటువంటి ప్రసాదం ఏం కావాలి? మన యొక్క దుఃఖానికి కారణమైన అజ్ఞానం పోవాలి. ఆ అజ్ఞానం పోవాలంటే మనం అందరికీ అవకాశం ఇవ్వాలా లేదా? అంటే ప్రసాదం తినడంలో ఏముండాలి? శ్రద్ధ, అనసూయ, ఇంకొకటి ఏముండాలి అనంటే మనందరికీ కూడా విరక్తి భావన కూడా ఉండాలి. విరక్తి ఏంటి? నాలుకకు సంబంధించినటువంటి నిగ్రహం ఉండాలి. ఈశ్వర ప్రసాదం ఎంత దొరికితే అంతే చాలు. అంతే తప్ప ఈ నాలుకను మెప్పించడం కోసం అని చెప్పేసి మనం ఏం చేయకూడదు, పదార్థానికి లొంగిపోకూడదు. అందుకే భగవంతుడు మనందరికీ కూడా మీరు ఎటువంటి అభ్యాసం చేస్తున్నారు? చాలా మంది ఇవాళ చాలా లోపాలు కూడా కనపడుతున్నాయండి. జ్ఞానము లేకపోవడం వల్ల దేవాలయంలు ఏమయ్యాయంటే కొంతమందికి పరిమితం అయిపోయాయి. కొంతమంది అధికంగా ప్రసాదం తీసుకొని వెళ్ళడం, ఇలా చిన్న చిన్న లోపాలు. ఎందుకు అంటే జ్ఞానముతో కూడిన కార్యాచరణ ఏం చేస్తుందంటే అందరి యొక్క ఉద్ధరణను కోరుకున్నప్పుడు ఆ ఉద్ధరణ నీకేమవుతుంది అనంటే అనుగ్రహంగా మారుతుంది. వేరొకరు బాగుండాలని కోరుకోవడంలో నీ యొక్క శ్రేయస్సుందనే జ్ఞానము నీకున్నప్పుడు నాలుకను నిగ్రహించడంలో గనక నువ్వు పట్టు సాధిస్తే ఆ పట్టు ఏమవుతుంది అంటే మరి భగవంతుణ్ణి చేరడానికి కావలసిన అనుగ్రహంగా మారుతుంది. మరి భగవంతుడు మనందరికీ ఇచ్చేటటువంటి గొప్ప అవకాశం ఏంటంటే పరమాత్మను తెలుసుకోవడానికి మించినటువంటి గొప్ప అనుగ్రహం ఈ లోకంలో ఏమీ లేదు. అందుకే ఆయన చెప్తున్నారు, పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఎవరైతే పూర్వజన్మల్లో చేసినటువంటి సంస్కారాలలో భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి సాధన ఎవరైతే చేసి ఉన్నారో వాళ్లకు ముందు 2 పాదాలలో ఏం చెప్పారంటే మీరు పూర్వజన్మలలో ఎటువంటి అభ్యాసం చేశారో ఆ అభ్యాసానికి సంబంధించి హవశః అంటే మీ ప్రమేయం లేకుండానే మీరు ఇతరులకు మంచి చేస్తారు, ఇతరులకు కష్టం కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు? మీరు పూర్వజన్మలలో చేసిన అభ్యాసము, ఆ అభ్యాసం వల్ల మీరు చేసిన కర్మలు ఈ జన్మలో మిమ్మల్ని ఏం చేస్తుంటాయి? పాపములు చేయిస్తుంటాయి, పుణ్యాలు కూడా చేయిస్తుంటాయి అని చెప్తూ
మరి భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం నిరంతరము భగవత్ సంబంధమైనటువంటి సాధన చేసిన వారికి ఆయన చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? జిజ్ఞాసురపి యోగస్య, అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస, ఆలోచన కలిగినంత. ఇప్పుడు ఎలా అంటే మీరు రోడ్డు మీద అలా వెళ్తున్నారండి. వెళ్తుంటే రోజు వెళ్ళే దారే. కానీ ఒక రోజున ఎందుకో ఒక ఇంటి వైపు మీరు తీక్షణంగా చూసారండి. అబ్బా! ఈ ఇల్లేదో బావుంది. ఇలాంటి ఇల్లు మనం కూడా కట్టుకుంటే బావుండు. ప్రతిరోజు వెళ్తున్నారు. సుమారు 10 సంవత్సరాలు వెళ్లారు. 10 సంవత్సరాలు వెళ్ళినప్పటికీ కూడా మీకు ఆలోచన కలగలేదండి. ఒక్కసారి సడెన్‌గా మీకు తెలియకుండానే ఆలోచనొచ్చిందండి. ఆ ఆలోచన కలగగానే మీరనుకుంటారు, అవును. అవును కదా! నాకేంటి ఎప్పుడు ఈ ఆలోచన రాలేదు. ఇలాంటి ఇల్లు మనకి కూడా ఉంటే బావుండు. మనం ఇల్లు కడదామనుకున్నాం కదా! అని చెప్పి. అంటే ఇల్లు కడదామనే ఆలోచన వచ్చినప్పుడు, ఆ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక ఇంటిని చూసి నీ మనసులో ఒక ఆలోచన కలిగినంత మాత్రం జిజ్ఞాస, దాని ఇలాగే ఉండాలి అనేటటువంటి ఒక ఏదైతే ఉత్సాహం ఉంటుందో, ఆ ఉత్సాహం ఏం చేస్తుంది? ఆ ఇంట్లోకి నువ్వు వెళ్ళేలాగా చేస్తుంది. 10 సంవత్సరాల నుంచి వెళ్తున్న ఆ ఇంట్లోకి నువ్వు 2, 3 సార్లు భోజనానికి కూడా వెళ్ళావు. కానీ ఆ ఇంటిని పూర్తిగా చూడాలనే ఆలోచన నీకు కలగలేదు. కానీ ఎప్పుడైతే నీవు ఇల్లు కట్టాలనుకుంటున్నావో, అప్పుడు నీవు ఆ ఇంటిలో ఉన్న ప్రతి అంగుళం ఎలా కట్టారు? ఎలా డిజైన్ చేశారు? ఏ మూలలో ఎలా వాస్తు ప్రకారంగా నిర్మాణం చేశారు అని చెప్పి ప్రతిదీ కూడా మీ యొక్క ఆలోచనంతా మారిపోతుంది కదండీ! ఇంతకు ముందు కూడా చాలా సార్లు వెళ్లారు. వెళ్ళినప్పటికీ ఇలాంటి ఆలోచనలున్నాయా? లేవు. అదే విధంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. జిజ్ఞాసురపి యోగస్య, అంటే మన పాపము పుణ్యకర్మల చేత పోగొట్టుకున్నప్పుడు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం, ఎవరైతే పుణ్యకర్మలు చేసి, ఎలాంటి పుణ్యకర్మలు? యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞము, దానము, తపస్సు, ఇలాంటి ఎవరైతే కర్మలు చేస్తారో, యజ్ఞాలు చేయడం, దానాలు చేయడం, తపస్సులు చేయడం, ఇలా ఎవరైతే నిరంతరం భగవత్ సంబంధమైన కార్యాలు చేసి మరి వాళ్ళ యొక్క మనస్సును పవిత్రం చేసుకుంటారో, యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. ఎవ్వరు విడిచిపెట్టకూడదండి. యజ్ఞాలు విడిచిపెట్టకూడదు, దానాలు విడిచిపెట్టకూడదు, తపస్సులు విడిచిపెట్టకూడదు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణం. ఈ యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఏం చేస్తాయట? మన మనస్సును పవిత్రం చేస్తాయట. 18వ అధ్యాయం 5వ శ్లోకం అండి. కృష్ణ పరమాత్మ చెప్పారు, మన మనస్సులో మాలిన్యము కడిగేంత వరకు ఈ యజ్ఞదాన తపస్సులు చేస్తానే ఉండాలి. ఎప్పుడు? పరమాత్మ యొక్క దర్శనం జరిగేంత వరకు మనం ఏం చేయాలి? ఈశ్వర సంబంధమైనటువంటి, ఈశ్వరుడు ఏ కార్యం చెయ్యాలని చెప్పారో, దర్శనం అంటే కేవలం గురువుగారు చూపించే ఒక జ్యోతి స్వరూపమైంది కాదండి. నీ అంతట నువ్వు కచ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షురమృతత్వమిచ్చనని కృష్ణ పరమాత్మ, సారీ, యమధర్మరాజు నచికేతుడికి చెప్పినటువంటి సత్యం. యమధర్మరాజు అంటే కృష్ణుడు అంటే ఇద్దరు ఒకటే కదండి. యమ సంయమతామహం అంటాడు. యముడుగా ఉన్నది నేనే అంటే మరి ఆయన కూడా కృష్ణ పరమాత్మ అవుతాడు కదా. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? మనకి చెప్తున్నారు, ఎవరైతే దేహ సంబంధమైన విషయాలన్నీ నాకు అవసరం లేదు, లోపట అంతటా భగవత్ చైతన్యమే ఉందట, బహిరంతచ్చ భూతానాం, లోపట బాహ్యమునందు అంతటా చర అచరమేవచ, కదిలేటటువంటి కదలనటువంటి ప్రాణులు అంతటా భగవంతుడే ఉన్నారన్నారు. అసలు ఆయన ఎలా ఉంటాడో నేను చూడాలని మరి ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తారో, ఆ ప్రయత్నం తదనంతరం కచ్చిద్దీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత చక్షురమృతత్వమిచ్చన్. చూపుని లోపలికి తిప్పి అంటే ఇక దేహ సంబంధమైన విషయాల మీద ఆలోచన ఉండదండి. ఇక అవతలి వాళ్ళు ఏవేవో విషయాలు చెప్తుంటారు, అవునా అంటుంటారు కానీ వినిపించదండి. వాళ్ళకి 10 ఎకరాల పొలం ఉందంటండి, తర్వాత ఏవేవో విషయాలు చెప్తుంటారు, దృశ్య సంబంధమైన విషయాలు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన అంతా లోపలికే ఉంటుంది. ఎలా అంటే మన రమణ మహర్షికి కూడా ఆత్మస్థితిలో ధ్యానంలో ఉండడం అలవాటైందట. ఆ బాబుకి 16 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రతి క్షణం కాసేపు చదువుతాను అని చెప్పి పుస్తకం ముందు పెట్టుకుంటాడట. పెట్టుకుంటాడు, ఇక పరధ్యానంలోకి వెళ్ళిపోతాడు.
పరధ్యానంలోకి వెళ్ళిపోతే వాళ్ళ అన్నయ్య గారికి కోపం వచ్చింది. వీడు చదవట్లేదు, చదివితే కదా వీడికో ఏదో ఒక ఉద్యోగం వచ్చేది, చదవకుండా ఏంట్రా నువ్వు ఈ పరధ్యానాలు, అసలు ఇలాంటి పరధ్యానాలు ఇళ్లల్లో కుదరవురా, ఇలాంటి వాళ్ళు ఏదో ఆశ్రమాలకో గుడికో ఎక్కడికో వెళ్ళిపోవాలి కానీ ఇక్కడుంటే ఇలాంటివన్నీ కుదరవు. అంటే వాడిని బాగు చేసే ప్రయత్నం చేద్దామనే ఆలోచన వాళ్ళ అన్నగారికి వాళ్ళ తమ్ముడి మీద ఉన్న హక్కుతో అలా అంటాడట. వెంటనే రమణులకు ఆలోచన వచ్చింది. ఆ నేను ఇలాంటి ధ్యానాన్ని ఎక్కడైతే పరిపూర్ణం చేసుకోగలను, దేవాలయంలో చేసుకోగలను. మరి ఆ దేవాలయం ఏదై ఉంటుంది? అంతకుముందు ఎవరో వాళ్ళ బంధువులు ఎక్కడికి వెళ్ళేస్తున్నారు బాబాయ్ అని అడిగారట. అడగగానే తిరువన్నామలై వెళ్ళొస్తున్నానని చెప్పేసి చెప్పారట. తిరువన్నామలై అనగానే అదెక్కడుంటుంది అని చెప్పేసి అడిగితే ఆయన అడ్రస్ చెప్పాడట. పలానా చోటుందని. ఇప్పుడు ఆయనకి వాళ్ళ అన్నగారు ఆ మాట అనగానే నేను వెళ్ళిపోతున్నాను. అంటే చూడండి, తనకి ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోవడానికి మరి వాళ్ళ అన్నగారు తనకు తెలియకుండానే అన్నటువంటి మాట ఏం చేసింది? ఇక అంటే దేహ సంబంధమైన స్పృహ లేదండి. ఆ పిల్లవాడు అంటే రమణులు ఇంటిలో నుంచి వెళ్ళిపోయేటప్పుడు రాసిన ఉత్తరాన్ని చూస్తే ఎవరు ఆత్మస్థితిలో, అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, లోపట ఉన్నటువంటి జ్యోతి స్వరూపాన్ని దర్శనం, చూపుని లోపలికి తిప్పి దర్శనం చేయడంలో దేహ సంబంధమైనటువంటి స్మృతి పోతుందండి, విస్మృతి కలుగుతుంది. ఇది వెళ్ళిపోతుంది అని రాశారు. ఏది వెళ్ళిపోతుంది? రమణుల శరీరం వెళ్ళిపోతుందని రాశారండి. ఇది నేను పోతున్నానల్లా, ఇది వెళ్ళిపోతుందన్నాడు. ఇది అంటే ఏంటి? నేను వేరు, ఈ శరీరం వేరు అనేటటువంటి ఆలోచన. కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్తారు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ అంటాడు. ఇది శరీరం అని, దీన్ని క్షేత్రం అంటారు. అంటే మనం ధరించిన శరీరం ఉంది కదండి, చనిపోయిన తర్వాత శవంగా ఉండేటటువంటి శరీరం ఉంది కదా. రమణుల్ని కూడా ఒకళ్ళు అడిగారట, స్వామి ఎవరైనా మరణిస్తే మేము కూడా శవాన్ని ఎత్తుకోవడం అంటే పాడె పట్టుకోవడం అంటాం కదా, అలా పట్టుకోవడం మంచిదేనా అండి? ఏమైనా దోషం కలుగుతుందా? దీని గురించి చాలా మంది చాలా చాలా మాటలు మాట్లాడుతుంటారు. పెళ్ళైన వాళ్ళు పట్టుకోకూడదని కొంతమంది రకరకాల మాటలు మాట్లాడుతుంటారు కదా. మరి మీరేమంటారండి అని అడిగాడట. అడిగితే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మోసేది శవమే, అంటే ఒక శవం ఇంకో శవాన్ని మొయ్యవచ్చా అని అడుగుతుంది అని రమణులు ఒక్కటే మాట చెప్పారట. అంటే మనందరం దేన్ని మోస్తున్నాం? శవాన్ని మోస్తున్నామండి. ఆత్మ యొక్క శక్తి చేత ఇప్పుడు ఫ్యాన్ ఉందండి, దాని స్విచ్ ఆన్ చేయలేదు, అది ఎలా ఉంటుంది? జడంగా ఉంటుంది. మనం నిద్రపోతున్నాం రాత్రి సమయంలో, అది ఎలా ఉంటుంది? జడంగా ఉంటుంది. మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? నాకు మంచినీళ్ళు అవుతున్నాయి తెచ్చి ఇవ్వమంటే ఆ శరీరం నిద్రపోతుంది, తెచ్చిస్తుందా? తెచ్చివ్వదు. మళ్ళీ దీనికి చైతన్యాన్ని ఇస్తే ఇది లేచి వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొస్తుంది, అంతే కదా. అంటే దీనిలోకి చైతన్యాన్ని నింపితే అదేమవుతుంది? మంగళం అవుతుంది. ప్రతిరోజు మనం అందరం ఏమవుతున్నాం? శవాలుగా మారిపోతున్నాం కదండి. మరి శవాలు, ఒక శవం ఇంకో శవాన్ని మోయడం, ఇందులో దోషం ఏంటి? ఇవాళ నువ్వు ఒక శవాన్ని మోస్తున్నానంటావు, నిన్ను రేపు మోయడానికి ఇంకో శవం వస్తుంది. ఇందులో మళ్ళీ చెప్పుకోవడానికి ఏముంది? ఇందులో మంచి శుభము అశుభమేంటి అని మరి రమణులు చెప్పారట. అంటే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ. ఈ శరీరమో ఇది వేరు, ఇందులో నేనున్నాననేటటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో, అంటే ఈ శరీరం గురించి ఎవరైతే తెలుసుకుంటున్నటువంటి వారు క్షేత్రజ్ఞుడు అని మనకు కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే మన శరీరం వేరు, శరీరంలో మనం ఉండటం వేరు, అంటే మన యొక్క స్థితి వేరనమాట. అంటే మనం ఎవరితో సమానమైన స్థితి ఉంది? పరమాత్మతో సమానమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాళ్ళం కాబట్టి క్షేత్రజ్ఞుడు అని చెప్పేసి మనల్ని పిలుస్తారనమాట. అంటే రమణులు ఆ రోజున ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఇది అండి ముక్త స్థితి. అంటే లోపట ఉన్నటువంటి బ్రహ్మానందమే తప్ప బయట ఉన్న దేహ సంబంధమైన విషయాల గురించిన స్పృహ లేకుండా ఉన్నటువంటి స్థితి, మనం పొందేటటువంటి ఆనందము నశించిపోయే దేహ సంబంధమైన విషయాలలో లేదని, ఆత్మయందే ఇటువంటి ఆనందం ఉంటుందని ఎవరైతే
సద్గురువుల ద్వారా తెలుసుకుంటారో, శాస్త్రములను అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకుంటారో, వాళ్ళేం చేస్తున్నారు? జిజ్ఞాసురపి యోగమును తెలుసుకోవాలనే ఆలోచన కలిగినంత మాత్రము చేతనే శబ్ద బ్రహ్మాతి వర్తతే. అంటే శబ్ద బ్రహ్మమును దాటుతున్నారు. శబ్ద బ్రహ్మం అంటే ఏంటంటే మరి ఓంకార స్వరూపమైనటువంటి మరి వేదమును దాటేసి ముందుకెళ్ళిపోతున్నామండి మనమందరం కూడా. అంటే ఓంకారమును దాటి యోగ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అంతటా భగవంతుడు ఉన్నాడనేటటువంటి ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అంటే నీకు ఆ స్థితి పరమాత్మ ఎలా ఇస్తారట? నువ్వు చెప్పాను కదండి, ఇల్లు కట్టుకోవాలనే తలంపు నీలో కలిగినంత మాత్రము చేతనే ఆ ఇంటికి సంబంధించినటువంటి విషయాలు నిన్ను ఎలా అయితే మరి ఆ కొత్త కొత్త ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం నీకెలా కలుగుతుందో, అదే విధంగా యోగమును పొందాలనే ఆలోచన ఎలా వస్తుంది? పూర్వజన్మలలో నువ్వు చేసిన సంస్కారాలలో మరి భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం నువ్వు చేసిన ఉత్తమ సంస్కారాలు మరి భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకోవడంతోనే శబ్ద బ్రహ్మమును దాటుతున్నారట. ఇప్పుడు వేదము అంటే విద్ అంటే తెలుసుకోవడం అండి. విద్ అంటే తెలుసుకోవడం. మరి ఈ తెలుసుకోవడం అనేది మరి కృష్ణ ద్వైపాయనుడు అంటే వ్యాసునికే ఉన్నటువంటి పేరు ఏంటి అంటే కృష్ణ ద్వైపాయనుడు అంటారండి. ఆయన ద్వాపర యుగంలో ఏం చేశారు అంటే మరి వేదమును 4 భాగాలుగా చేశారట. అది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదమని 4 వేదాలుగా చేశారు. ప్రతి వేదమునందు కూడా ఏం చేశారు? మళ్ళీ 4 విభాగాలు చేశారు. సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, తర్వాత ఉపనిషత్తులని మరి ఒక్కొక్క వేదానికి సంబంధించి 4 విభాగాలుగా చేశారన్నమాట. మరి ఇలా 4 విభాగాలుగా చేసి ఆయన ఏం చేశారు? నలుగురు చేత వీటిని అధ్యయనం చేయించారట. అందుకే ఇతన్ని ఏమంటారు? వేదములను విభజన చేశారు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడే వేదవ్యాసుడుగా పిలువబడ్డాడనమాట. ఈయన ఏం చేశారు? నలుగురి చేత ఈ 4 వేదాలను కూడా అధ్యయనం చేయించారు. మరి పైలుడు అనేటటువంటి వ్యక్తి ఋగ్వేదాన్ని అధ్యయనం చేశారట. వైశంపాయనుడు యజుర్వేదాన్ని అధ్యయనం చేశాడు. తర్వాత జైమిని అనేటటువంటి ఆయన మనకు సామవేదాన్ని అధ్యయనం చేశాడట. ఇక 4వదైనటువంటి అధర్వణ వేదాన్ని సుమంతుడు అధ్యయనం చేశాడు. ఇలా అధ్యయనం చేసినప్పుడు మళ్ళీ యజుర్వేదము 2 భాగాలుగా విడిపోయింది. ఎలా రెండు భాగాలుగా విడిపోయింది అంటే వైశంపాయనుడు ఒకరోజు ఎక్కడ అంటే మేరు పర్వతం మీద ఒకరోజు జ్ఞాన సభ పెట్టుకుందాము ఆ ప్రోగ్రాంకి, అంటే ఒక జ్ఞాన అంటే సత్సంగం అండి. ఆ సత్సంగానికి రావాలి అని చెప్పాడట. ఎవరైనా రాకపోతే మాత్రం ఆ ఘోరమైనటువంటి బ్రహ్మహత్యా పాతకాన్ని పొందుతారు, బ్రహ్మరాక్షసులు అవుతారు అని చెప్పేసి ఆయన కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ పెట్టాడు కానీ ఆయనే ఆ సత్సంగానికి వెళ్ళలేకపోయినప్పుడు అక్కడ సత్సంగానికి వెళ్ళలేకపోయినందుకు ఏమైంది? అక్కడ ఇతనికి శాపం వచ్చేసిందండి. ఆ శాపంతో పాటుగా తన మేనల్లుడైనటువంటి ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు తన ప్రమేయం లేకుండా అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఆ సంఘటనలో ఆ పిల్లవాడు తన పాదాల కింద పడి చనిపోతాడట. అంటే ఇప్పుడు చూడండి, ఘోరమైనటువంటి పాపం ఇతని ఖాతాలో పడింది. ఇప్పుడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి చరకాధ్వర్యులు అని చెప్పేసి కొంతమంది శిష్యులు ఉంటారనమాట. ఆ శిష్యులకి ఏం చెప్తారు? తపస్సు చేయమని చెప్తాడనమాట ఈ వైశంపాయనుడు. మీరు తపస్సు చెయ్యండి, నా పాపం పోవాలి, గురువు గారి యొక్క పాపం పోవాలి కదండి. అందుకోసం అని చెప్పి శిష్యులకి తపస్సు చేసుకోమని చెప్తారు. ఆయన యొక్క శిష్యులు ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది అనంటే, ఇక్కడ ఆయన చేసినటువంటి ప్రయత్నంలో యాజ్ఞవల్క్యుడు అనేటటువంటి ఆయన మెయిన్ శిష్యుడు ఉంటాడట. వైశంపాయనుడు యజుర్వేదాన్ని బాగా అధ్యయనం చేశాడు కదా. అతను ఏం చేశాడంటే యాజ్ఞవల్క్యుడికి జ్ఞానబోధ చేయిస్తాడు. ఇతనితో పాటు మధ్వాచార్యులు చార్వాక అధ్వర్యులు అని చెప్పేసి ఉంటారనమాట. వాళ్ళకి జ్ఞానబోధ చేశారు. మరి ఇలాంటి జ్ఞానబోధ చేస్తే ఏం జరిగింది? ఆ రోజున జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం వల్ల అతనికి వచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో, ఆ శాపానికి విముక్తి జరగడం కోసం
మరి వేరొకరికి తపస్సు చేయమని చెప్తే యాజ్ఞవల్క్యుడు అపహాస్యం చేశాడట అహంకారంతో. జ్ఞానము నాకు చాలా ఉంది కదా! ఈ జ్ఞానము చాలా ఉంటే తపస్సు సరిగా చెయ్యలేనటువంటి చర్వాకాధ్వర్యులు అని పిలువబడే వాళ్ళతో తపస్సు చేస్తుంటే పరిహాసం చేశాడట. అయ్యో! వీళ్ళు కూడా తపస్సు చేసి మీ పాపాన్ని పోగొడతారా? అని అపహాస్యం చేశాడటండి. మరి ఇలా అపహాస్యం చేసేసరికి మరి ఇతనికి కోపమొచ్చింది. ఎవరికి? గురువుగారికి కోపమొచ్చింది. ఇప్పుడు ఆహ్, ఒక ఒక శిష్యుడు గురించి ఇంకొక శిష్యుడు అవమానం చేస్తే కోపమొస్తుంది కదండీ! ఆ కోపంలో ఏం చేశాడంటే మరి యాజ్ఞవల్క్యుడి మీద కోపగిస్తాడనమాట. నువ్వు వేరొక శిష్యుడిని నువ్వు అపహాస్యం చేస్తున్నావు. నీకు శాస్త్రం అధికంగా ఉందని చెప్పేసి గర్వంతో ఉన్నావు అని చెప్పేసి అన్నప్పుడు, నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి మరి ఆయన వైశంపాయనుడి దగ్గర నేర్చుకున్నటువంటి జ్ఞానాన్నంతా కూడా యాజ్ఞవల్క్యుడు నీ శాస్త్రాలు నీకు ఇచ్చేస్తున్నానని ఇచ్చేసి వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయి మళ్ళీ సూర్యుడిని మెప్పించి సూర్యుడి ద్వారా మళ్ళీ ఆ యజుర్వేదానికి సంబంధించినటువంటి జ్ఞానమంతా కూడా మళ్ళీ తెలుసుకుంటాడట. అలా తెలుసుకున్నప్పుడు అలా అంటే మళ్ళీ తిరిగి సంపాదించుకుంటాడనమాట. అలా సంపాదించుకొని మళ్ళీ ఈయనేం చేస్తాడు అంటే మళ్ళీ అంటే యజుర్వేదాన్ని 2 భాగాలుగా విడిపోయిందనమాట. ఇక్కడ విడిపోయినప్పుడు వైశంపాయనుడు ఎవరికి? ఈ చర్వాకాధ్వర్యులకు బోధించినటువంటి జ్ఞానం కాబట్టి అది ఎలా మారిపోయింది అనంటే కృష్ణ యజుర్వేదంగా మారిందనమాట. ఇతడు యాజ్ఞవల్క్యుడు మళ్ళీ సూర్యుడి దగ్గర నుంచి పొందినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? శుక్ల యజుర్వేదంగా మళ్ళీ విభజన చేశాడనమాట. అంటే ఈయన బోధించాడు. ఇద్దరు సపరేట్‌గా. అంటే యజుర్వేదము 2 రకాలుగా మారిపోతుంది. ఒకటి ఏంటి? శుక్ల, తర్వాత కృష్ణ యజుర్వేదం. కృష్ణ యజుర్వేదంలో ఏముంటుంది అంటే మరి దక్షిణాయనం అండి. అంటే ఆత్మ నేను అని తెలియకుండా ఎన్నో యజ్ఞయాగాదులు, క్రతువులు చేసి వీళ్ళందరూ ఏం చేస్తారు? పుణ్యలోకాలలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఏమవుతారు? మళ్ళీ పుడుతూనే ఉంటారనమాట. ఆ తర్వాత మరి శుక్ల యజుర్వేదము అనంటే ఏంటంటే ఇక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానంతో కూడినటువంటి సాధన చేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ జన్మించినటువంటి స్థితికి వెళ్ళిపోతారనమాట. అంటే ఇటువంటి జ్ఞానాన్ని అంతా కూడా బోధించారు. అంటే వేదములు చెప్పినటువంటి జ్ఞానాన్ని నువ్వు అధ్యయనం చెయ్యకుండానే యోగమును పొందగలిగినటువంటి స్థితి నీకు ఎలా కలుగుతుంది? యోగమును తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన కలిగినంత మాత్రము చేతనే నువ్వేమవుతున్నావు? ఈ వేదాధ్యయనం నువ్వు మళ్ళీ చెయ్యక్కర్లా. ఇప్పుడు నువ్వు యోగం చేస్తున్నావు. వేదముల యొక్క చివరి భాగాన్ని ఏమంటారు? వేదాంతము అంటారండి. ఈ వేదాంతమునందు సమస్త ఉపనిషత్తుల యొక్క సారమంతా ఎవరి గురించి చెప్పబడుతుంది? ఈశ్వర తత్వాన్ని తెలియజేస్తుంది. అంతటా భగవంతుడు ఉన్నారనేటటువంటి వేదాంతమునందు చెప్పబడిన జ్ఞానాన్ని తెలుసుకుంటే నువ్వు మళ్ళీ వేదానుష్ఠానము చెయ్యక్కర్లా. మళ్ళీ వెనక్కి వెళ్ళక్కర్లేదండి. అయ్యో నేను వేదాలు చదవలేదు కదా, మరి వేదాలు చదవకుండా ముక్తిని పొందగలనా అని చెప్పేసి మరి ఎవరికి ఆలోచన అవసరం లేదు. అంటే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నప్పుడు వేద సంబంధమైన అనుష్ఠానము ఇక మనము అధ్యయనం చెయ్యక్కర్లేదు. అంటే చెయ్యక్కర్లేదు అంటే ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తారు. ఏంటి? మేము వేదమును దాటేశాం కాబట్టి మాకు స్నానాదులు లేవు, మేము శాస్త్రం చెప్పినట్టుగా ప్రవర్తించాల్సింది లేదు అంటే వేదం ఏం చెప్తుందంటే మీకు ఒక కష్టం వచ్చింది, ఇగో పలానా దేవత దగ్గరికి వెళ్ళండి, ఆ కష్టం తీర్చుకోండి అని చెప్తుంది. అంటే సంతానం లేదు, ఒక దేవత దగ్గరికి వెళ్తారు. సంపదలు లేవు, ఒక దేవత దగ్గరికి వెళ్తారు. అంటే అక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఈ దేహ సంబంధమైన విషయాలలో దేహాన్ని పోషించుకోవడానికి అనేక పూజలు, వ్రతాలు, దీక్షలు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. ఆ క్రతువుల చేత సంపాదించిన పుణ్యాన్ని స్వర్గంలోకి వెళ్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మీ పుణ్యం తరిగిపోగానే భూమి మీదకి వచ్చేస్తారు. అంటే మళ్ళీ భూలోకంలో మీరు ఏం చేస్తుంటారు? ప్రయాణం చేస్తూనే ఉంటారు, అనేక శరీరాలు పొందుతూనే ఉంటారు. కానీ ఇక్కడ వేదాంతము యొక్క అధ్యయనాన్ని చేసినప్పుడు ఇక్కడ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఒకప్పుడు ఒక దేవతను పూజిస్తే సరిపోతుంది. చాలా మంది అంటారు మేము నరసింహ ఉపాసకులము అని అంటారు. కొంతమంది కృష్ణ ఉపాసకులు, రామ ఉపాసకులు, ఇలా రకరకాల ఉపాసకులు ఉంటారు.
ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో సమస్త దేవతల యందు సమస్త స్వరూపమునందు ఏ ఆత్మ చైతన్యమైతే ఉందో ఆ ఆత్మ చైతన్యమే ఈశ్వరతత్వం అని తెలుసుకున్న వారికి ఇక భగవంతుడు అన్ని రూపాలలో కనపడుతుంటాడు. ఒక పిల్లి భగవంతుడే, ఒక కుక్క భగవంతుడే, రామస్వరూపము భగవంతుడే, కృష్ణుడు భగవంతుడే, అన్ని రూపాలు భగవత్ స్వరూపమే. ఇప్పుడు వేదము అనుష్ఠానము గొప్పదా, వేదాంతం యొక్క అధ్యయనము గొప్పదా అంటే వేదానుష్ఠానము గురించి ముండకోపనిషత్తు అంటుంది ఇది అపరావిద్య. పరావిద్య ఏంటి అంటే అపరావిద్య అంటే తక్కువదని కాదండి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చెయ్యాలంటే వాడు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ చదవాలా? వాడు డైరెక్ట్ గా ఉద్యోగం చేయడానికి కావలసిన ఆ పెద్ద పెద్ద చదువులు చదువుకుంటాడా? చిన్నప్పటి నుంచి అక్షరాలు దిద్దితే కదండి పైకొచ్చేది. అంటే ఎవరైనా ఆదిలో నుంచి వచ్చి అపరావిద్య నుంచి పరావిద్య నేర్చుకోవలసిందే. పరావిద్య అంటే మీరు అనేక జన్మలలో చేసిన సంస్కారాలు మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? పరావిద్యలో నిలబడటానికి కావలసిన అవకాశాలు మీకు భగవంతుడు కల్పిస్తున్నాడు. అంటే నాకు ఆ కొంతమంది అంటారండి, నాకు ఆ దేవతలకు సంబంధం లేదండి, మేము ఉపనిషత్తులు అధ్యయనం చేస్తాం. ఆ ఉపనిషత్తుల యొక్క అధ్యయనంలో భగవంతుడు ఈ రాముడు పూజలు, తర్వాత కృష్ణుడు పూజలు, ఈ దేవతలు వ్రతాలు ఇవన్నీ మాకు తెలియదండి అంటారు. కొంతమంది అజ్ఞానంతో అనేవాళ్ళు ఉన్నారండి. అలా అనలేదండి, తత్వం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలియనప్పుడండి నా కుటుంబము, నా పిల్లలు అంతటా భగవంతుడు ఉన్నాడనేటటువంటి అధ్యయనం చేశాక ఎవరో మాకు కష్టం వచ్చిందండి, మాకు ఈ కష్టం చేయమంటే మీరు మా కులంలో ఉన్నట్టు మా కులానికి సంబంధించిన వాళ్ళ, లేకపోతే మా ఊరికి సంబంధించిన వాళ్ళ, మా దేశం వాళ్ళ, ఇలా అడుగుతారా? అడగరు. అందరిలో దైవాన్ని చూస్తారు కాబట్టి, కష్టంలో ఉన్నవారు మిమ్మల్ని సహాయం అడిగారు కాబట్టి మీరేం చేస్తారు? ఎవరికి తోచిన సహాయం వాళ్ళకి చేస్తారు. మీ వల్ల ఎంత అవుతుందో అంత చేసేస్తారు. ఎందుకు చేస్తారు? అందరిలో భగవంతుడున్నాడు. ఆ భగవంతుడున్నాడన్న ఒక్క పేరు తప్ప అతడు మా కులం వాడా, మా మతం వాడా, మా దేశస్థుడా, పరాయి దేశస్థుడా, ఇవన్నీ కాదు. ఈ సాక్షాత్తు ఒక రాక్షసుడే వచ్చి నాకు సహాయం చెయ్యండి అన్నా చేసి చూపించినటువంటి వ్యక్తి మరి ఎవరండి? శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చేసి కాపాలికుడు అంటారు అతన్ని. అతడు ఏం చేశాడు? మీ శిరస్సు కావాలండి నాకు, నేను చేసేటటువంటి యజ్ఞానికి మీ శిరస్సు, నాకు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి యొక్క శిరస్సు కావాలి అంటాడు. సరే నాయన, ఇప్పుడు తీసుకెళ్ళలేవు, ఎందుకంటే నా శిష్యులు నా చుట్టూ తిరుగుతుంటారు. నా శిష్యులు ఉండగా నువ్వు నా శిరస్సును తీసుకెళ్ళలేవు. రేపొద్దుడికి తెల్లవారుజామున మా శిష్యులందరూ కూడా సంధ్యావందనం చేయడం కోసం అని చెప్పి నదికి వెళ్తారు. ఆ టైంలో నేను తపస్సు చేసుకుంటాను, నువ్వు వచ్చేసి నా శిరస్సును తీసుకెళ్ళి అంటారు. ఇప్పుడు కాపాలికుడు పొద్దున్నే ఏం చేస్తాడు? చక్కగా వచ్చేసాడండి. అబ్బా, నేను శిరస్సు తీసుకెళ్తున్నాను, నేను ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి యొక్క శిరస్సుతో తాను ఏమనుకుంటున్నాడు? గొప్ప శక్తివంతుడు కావాలి అని చెప్పేసి వీడు పాపమే చేస్తున్నాడండి. వాడు పాపం చేయడానికి అడిగినా తీసుకోమని అడుగుతాడు. కానీ పద్మపాదుల వారు అని ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడు సంధ్యావందనం చేస్తుంటే తన మనస్సు యందు గురువు గారికి ఏదో ప్రమాదం జరగబోతుంది అని తలచినటువంటి ఆయన ఏం చేస్తాడు? అతను నరసింహస్వామి సంబంధించినటువంటి ఉపాసకుడు అనమాట. అప్పుడు నరసింహస్వామి మంత్రాన్ని స్మరణ చేసి మా గురువు గారిని రక్షించండి అని వేడుకుంటే ఎక్కడి నుంచో వస్తుంది ఒక పెద్ద సింహం, వచ్చేసి ఆ కాపాలికుడి యొక్క శిరస్సును చంపేస్తుంది, ఆయన కొరికి చంపేస్తుంది. అంటే చూడండి, బ్రహ్మజ్ఞానము అంటే ఇదండి. వచ్చినవాడు తనవాడా పరాయివాడా అనే వ్యత్యాసము లేకుండా అందరిలో ఉన్న భగవతత్వానికి తానేం చేస్తున్నాడు? తన వంతుగా తానెంత చేయగలడో చేయగలడు. ఇప్పుడు ఆ కృష్ణుడికి సంబంధించిన పూజ మాది కాదండి, అమ్మవారికి సంబంధించిన పూజ కాదు, నీ స్వరూపమే అన్ని రూపాలలో ఉందని అర్థం చేసుకోగలిగిన స్థితికి నువ్వు ఎదుగుతావని. ఈ స్థితి తెలియక మేము పూజలు చేయమండి, మేము కార్తీక మాసాలలో దీపాలు, స్నానాలు అంటే కేవలం ఏంటంటే ద్వైతంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటండి, ఒక శ్రావణ మాసం వస్తే శ్రావణ మాసం సంబంధించిన పూజలు, కార్తీక మాసం అంటే కార్తీక మాసానికి సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేస్తారు. ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆచరణలో మీరు
ఏం చేస్తారు ఆచరణలో పెడుతున్నారో అప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు 365 రోజులు నీ జీవనం దీక్షతోనే కొనసాగాలి. ప్రతిరోజు దీక్షేనండి. ప్రత్యేకంగా అప్పుడైతే మేము 30 రోజుల దీక్ష అండి. ఈ కార్తీక మాసం ఉన్నన్ని రోజులు మేము మాంసాహారం తీసుకోము. తర్వాత మేము రోజు కూడా నిరంతరము కూడా నిత్య దీపారాధన చేసుకుంటాం. ఇలా కొన్ని నియమాలు పెట్టుకుంటారు. కొన్ని దీక్షలకి 40 రోజులు, 90 రోజులని దీక్షలు పెట్టుకుంటారు. ఆత్మ ఉపదేశము ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పిన ఉపదేశం ఏంటి? జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. అంటే నువ్వు యోగమును పొందాలనే ఆలోచనతోనే శబ్ద బ్రహ్మమును దాటుతున్నావంటే నీ జీవితము బ్రతికి ఉన్నంత కాలము కూడా నీవు శాస్త్రం చెప్పినటువంటి కట్టుబాట్లన్నీ నేను పాటిస్తానని, శాస్త్రం యొక్క నిబంధనలకు లోబడి జీవిస్తానని సద్గురుకు నువ్వు చేసే ప్రమాణంలో ఇక్కడ చెప్పబడిన శ్లోకము వర్తిస్తుంది. అంతేకాని నేను దీనికి మినహాయింపు అనేది లేదు. అన్నీ నీవవుతాయండి ఇప్పుడు. ఒకప్పుడు నీకు నచ్చితే పూజ చేశావు. ఈ కార్తీక మాసం ఏం చేయట్లేదండి అంటే నీ ఇష్టం అది. ఇప్పుడు అలా కాదు. అన్ని మాసాలు నీవే. 365 రోజులు నిత్యానుష్ఠానం చేస్తారు కాబట్టి, ఆ నిత్యానుష్ఠానం చేసేవారింట్లో అగ్నిహోత్రం ఏ రోజు కూడా అంటే దీపం వెలగకుండా ఉండదు. ఏ రోజైనా వాళ్ళింట్లో శుభ, అశుభ ఏ కార్యం జరిగినా అంతటా ఈశ్వర తత్వమే ప్రసరిస్తుంది అనేటటువంటి తత్వంతో ఎప్పుడూ కూడా ఒక అగ్నిహోత్రంలాగా భగవన్నామ స్మరణ భగవంతుడు చెప్పిన విధంగా ఆచరిస్తున్న వారికి ఏ విధమైనటువంటి ఆ కర్మకు సంబంధించినటువంటి దోషములు అంటక ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ తత్వాన్ని పొందడం కోసం ఏం చేస్తాడు? ఈశ్వరుడు చెప్పిన సాధన చేయడం కోసం ఒక సమిధ మాదిరిగా నిరంతరము తన యొక్క ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడనమాట. అంటే భగవంతుడు మళ్ళీ చెప్తారు, తర్వాత శ్లోకంలో చెప్పబోతారనమాట. ఏమంటారు? ఇక్కడ భగవంతుణ్ణి తెలుసుకోవాలనే యోగమును పొందాలనే ఆలోచన కలిగినంత మాత్రము చేతనే అంటే అది ఎలా కలుగుతుంది? నీకు ఈ ఆలోచన కలగాలంటే నువ్వు పూర్వజన్మల్లో సాధన చేసుండాలా? లేకపోతే ఈ జన్మలోనే నీకు ఆలోచన కలిగిందా అని మా పక్కింటావిడ చెప్పిందండి. పలానా గురువుగారు ఆత్మజ్ఞాన బోధ చేస్తారట, అందుకే నేను వెళ్ళానని మనం అనుకుంటాం. కాదండి. అనేక జన్మలలో చేసినటువంటి ప్రయత్నం వలన నీకు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఆ కుతూహలము సంకల్పం కలుగుతుందనే విషయాన్ని పరమాత్మయే స్వయంగా తర్వాత శ్లోకంలో వివరణ చేశారు. ఆ శ్లోకాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.